విరాట్ కోహ్లీ 100 సెంచరీల రికార్డు బ్రేక్ చేస్తాడా? బ్రేక్ చేస్తే బ్రేక్ చేయడానికి తనకి ఎంతవరకు ఛాన్స్ ఉంది? అలాగే బ్రేక్ చేయకుండా ఆగిపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి మామ. అవేంటో నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తా. నువ్వు కింగ్ కోహ్లీ ఫ్యాన్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అయితే వేసుకోమమ్మా. విరాట్ కోహ్లీ 100 సెంచరీల రికార్డుని కంప్లీట్ చేయకుండా ఆగిపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి మామ. అందులో నెంబర్ 1 వచ్చేసి విరాట్ కోహ్లీ మైండ్ సెట్. ఇటీవల జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 94 రన్స్ చేసి అవుట్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ అయితే స్ట్రాంగ్ అయితే పాస్ చేశాడు మామ. నేను సెంచరీల కోసం ఆడట్లేదు, ఇప్పుడు నా ప్రయారిటీ మొత్తం టీం గెలుపు మీదే ఉంది, నా సెంచరీస్ కన్నా టీం విజయమే నాకు చాలా ఇంపార్టెంట్ అని ఒక స్టేట్మెంట్ అయితే వదిలాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే విరాట్ కోహ్లీ సెంచరీస్ మీద అయితే ఫోకస్ అయితే చేయట్లేదు. విరాట్ కోహ్లీ మైండ్ సెట్ ఎలాగే కొనసాగిందంటే 100 సెంచరీల రికార్డ్ ని కంప్లీట్ చేయడం అనేది ఇంపాసిబుల్ గా మారిపోతుంది మామ. సెకండ్ రీజన్ వచ్చేసి లెస్ మ్యాచెస్ టు కంప్లీట్ 100 సెంచరీస్ రికార్డ్ మామ. విషయం ఏంటంటే విరాట్ కోహ్లీకి ఇప్పుడే 37 ఇయర్స్ వచ్చేసినాయి మామ. 37 ఇయర్స్ అంటే విరాట్ కోహ్లీ మహా అయితే ఇంకా 2-3 ఇయర్స్ అయితే ఆడే ఛాన్స్ అయితే ఉందమ్మా. ఇప్పుడు వస్తున్న రూమర్స్ ఏంటంటే 2027 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేస్తాడని రూమర్స్ అయితే వస్తున్నాయి మామ. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మనం 2027 వరకు లెక్కేసుకుంటే 40-45 వన్డేలు అయితే ఆడతాడు మామ మన కింగ్ కోహ్లీ అయితే. ఈ మ్యాచ్లు మళ్ళీ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో వరల్డ్ కప్ అలాగే ఏషియా కప్ మ్యాచ్లు కలుపుకుని దగ్గర ఒక 18-20 మ్యాచ్లు ఉంటాయి మామ. ఇవన్నీ హై ప్రెజర్ గేమ్స్ మామ. ఇంత హై ప్రెజర్ గేమ్స్ లో నీ సెంచరీలు కొట్టాలంటే ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పాలి మామ. మొత్తం కలుపుకుంటే ఒక 45 వన్డేల్లో నీకు 15-16 సెంచరీలు కొట్టాలంటే చాలా కష్టమైన పని మామ ఇదైతే. థర్డ్ రీజన్ వచ్చేసి ఏజ్ అండ్ ఫిట్నెస్ మామ. విరాట్ కోహ్లీకి ఇప్పుడే 37 ఇయర్స్ వచ్చేసినాయి. 37 ఇయర్స్ లో విరాట్ కోహ్లీ ఇంత ఫిట్ గా ఉన్నాడంటే చాలా గొప్ప విషయం మామ. కానీ విరాట్ కోహ్లీ పైకి అలా కనపడుతున్నాడు కానీ 37-38 ఇయర్స్ వచ్చేసినాయి అంటే ఏ ప్లేయర్ అయినా సరే అలసిపోతాడు మామ. విరాట్ కోహ్లీ అలసిపోవడానికి ఇంకో మెయిన్ పాయింట్ అయితే ఉంది మామ. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ మామ. విరాట్ కోహ్లీ ఓన్లీ 6లు 4లు కొట్టి ఒక క్రిస్ గేల్ లాగా లేకపోతే ఒక రోహిత్ శర్మ లాగా ఒక నికోలస్ పూరన్ లాగా సెంచరీలు అయితే కంప్లీట్ చేసే వ్యక్తి అయితే కాదు మామ. తను సింగిల్స్ అండ్ డబుల్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెడుతుంటాడు మామ. 37-38 ఇయర్స్ లో నీకు సింగిల్స్ డబుల్స్ పరిగెట్టాలంటే అలాగే 50 ఓవర్లు నిలబడి బ్యాటింగ్ చేసి మళ్ళీ 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయాలంటే అసలు సామాన్యమైన విషయం అయితే కాదు మామ. ఆ దేవుడిని మొక్కుదాం విరాట్ కోహ్లీ ఆడినంత వరకు తనని ఏ ఫిట్నెస్ ఇంజరీ కూడా ఇబ్బంది పెట్టకూడదని మనం అయితే కోరుకుందాం మామ. ఈ 3 రీజన్స్ వల్ల అయితే 100 సెంచరీస్ రికార్డ్ కంప్లీట్ చేయలేడని అనుకుంటున్నామా నేనైతే. ఇప్పుడు దాకా నెగిటివ్ సైడ్ అయితే మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ రికార్డ్ ని కంప్లీట్ చేయడానికి ఉన్న పాజిటివ్ సైన్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 మన కింగ్ కోహ్లీ ఫామ్. మన విరాట్ కోహ్లీ ఫామ్ ఏ రేంజ్ లో ఉందంటే 2016లో బౌలర్ని ఎలా ఉతికారేసాడో ఎలా కొట్టాడో సేమ్ అదే ఫామ్, అంతకంటే బెటర్ ఫామ్ అయితే ఇప్పుడైతే కనబరుస్తున్నాడు మన కింగ్ కోహ్లీ అయితే. ఏజ్ పెరిగినా సరే బౌలర్స్ని ఊచకోత కోయడంలో ఎటువంటి మార్పు అయితే రాలేదు మామ. ఏజ్ 37 ఇయర్స్ వచ్చేసినా సరే వికెట్ల మధ్యలో చిరుతపులి కన్నా స్పీడ్గా, చిరుతపులి అనడం కూడా రాంగే మామ. చిరుతపులి అమ్మ ముగుడు ఇలా తయారయ్యాడు మామ గ్రౌండ్ లో అయితే. ఆస్ట్రేలియా మీద 2 డక్అవుట్లు అయిన తర్వాత విరాట్ కోహ్లీ అయితే పెచ్చ పీక్స్ లో అయితే ఫామ్ లో ఉన్నాడు మామ. ఆ 2 డక్అవుట్లు అవడం అనేది విరాట్ కోహ్లీ ఫామ్ ని తిరిగి తెప్పించిందని చెప్పొచ్చు మామ. తను ఎదుర్కొన్న ట్రోల్స్, తన కెరీర్ అయిపోయింది అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, అన్నిటిని తను పాజిటివ్ గా తీసుకుని 2016లో ఎటువంటి కోహ్లీని అయితే చూసామో మళ్ళీ అటువంటి కోహ్లీని తిరిగి తీసుకొచ్చాడు మామ. తన 2 డక్అవుట్లు అయిపోయిన తర్వాత ఓడిఐ క్రికెట్ లో తన పీక్ ఫామ్ అయితే అందుకున్నాడు మామ. అందులో 3 సెంచరీలు 5 హాఫ్ సెంచరీలతో పెద్ద కొట్టుడైతే కొట్టాడు మామ బౌలర్స్ అయితే. ఈ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీని ఆపడం ఏ బౌలర్ తరం కూడా కాదు మామ. ఎంత పెద్ద బౌలర్ అయినా సరే విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నాడంటే చిన్న బౌలర్ లాగా అయితే కనిపిస్తాడు మామ. ఇప్పుడు ఈ ఫామ్ లో ఇలాగే కంటిన్యూ చేశాడంటే 2027 వరల్డ్ కప్ కూడా కొడతాడు మామ. 100 సెంచరీల రికార్డు కూడా ఈజీగా అంటే చాలా ఈజీగా బ్రేక్ అయితే చేసేస్తాడు మామ. సెకండ్ రీజన్ వచ్చేసి ఓడిఐ షెడ్యూల్ ఆఫ్ 2026. ఎవరైనా 2026లో ఓడిఐ మ్యాచెస్ షెడ్యూల్ చూసారా మామ? షెడ్యూల్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డే మ్యాచ్లు ఉన్నాయి మామ. ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డే మ్యాచ్లు, అలాగే శ్రీలంకతో 3 వన్డే మ్యాచ్లు, వెస్టిండీస్తో 3 వన్డే మ్యాచ్లు, అలాగే ఫామ్ లో లేని ఇంగ్లాండ్ తో కూడా 3 వన్డే మ్యాచ్లు అయితే షెడ్యూల్ చేసింది మామ మన బీసీసీఐ. విరాట్ కోహ్లీ కోసమే ఈ వన్డే షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసినట్టుంది మామ బీసీసీఐ. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్న ఫామ్ లో న్యూజిలాండ్ బౌలర్స్ ని అలాగే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ని ఊచకోత అయితే కోసి రెడీగా ఉన్నాడు మామ. ఏ బౌలర్ దొరుకుతాడా ఊచకోత అయితే కోద్దామని. ఈ చిన్న బౌలర్స్ దొరికారంటే విరాట్ కోహ్లీ చేతిలో బలైపోవడం అయితే పక్కా మామ. ఈ సంవత్సరం ఎండింగ్ అయ్యేలోపు విరాట్ కోహ్లీ ఇదే ఫామ్ లో కంటిన్యూ అయ్యాడంటే ఈ టీమ్స్ మీద ఈజీగా అయితే ఒక 5-6 సెంచరీలు అయితే ఈజీగా కంప్లీట్ చేసుకుంటాడు మామ. ఈ 2026 ఎండ్ అయ్యేసరికి విరాట్ కోహ్లీ 90 సెంచరీస్ లోకి అయితే ఎంటర్ అవుతాడు మామ. 90 లేదా 92 సెంచరీస్ లో ఉంటాడని నేనైతే గెస్ చేస్తున్నాను మామ. ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి 2027 వరల్డ్ కప్ లో మిగతా సెంచరీలు కూడా కొట్టి రికార్డ్ అయితే బ్రేక్ చేసేస్తాడు.